హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సో మొత్తానికైతే మన ఎన్టీఆర్ కొరటాల శివ అనిరుద్ దేవర మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది భయ్య. సో మీకు ఎలా అనిపించింది ఒకసారి జెన్యున్గా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్. మరి నాకు ఎలా అనిపించింది అని ఒక్క ముక్కలో చెప్పాలంటే ఊచకోత, రక్తపాతం, ఇక అరాచకమే. ఇక అంతకు మించి నేను వేరే ఏం చెప్పను. మంచి ఎమోషనల్ మాస్, ఊరమాసు డ్రామా, ఎమోషనల్ కనెక్టివిటీ చాలా ఉండేలా ఉంది సినిమాలో మాత్రము. ఇక మన ఖచ్చితంగా నాకు తండ్రి క్యారెక్టర్ అయితే పిచ్చిగా నచ్చేసింది. తండ్రి లుక్స్ కానీ అసలు ఆ స్క్రీన్ ప్రజెన్స్ కానీ పిచ్చిగా నచ్చేసింది నాకైతే, వేరే లెవెల్. ఇక తర్వాత మనం ఆలోచిస్తే విజువల్స్ అసలు చాలా కోట్లు ఖర్చు పెట్టి ఈ సినిమాని అయితే తీశారు. ఎందుకంటే హాలీవుడ్ నుంచి కూడా మనకు టెక్నీషియన్స్ వచ్చి ఈ సినిమాకి అయితే వర్క్ చేశారు. సో దానికి న్యాయం చేసేలా విజువల్స్, ఆ షిప్ ఎపిసోడ్ కానీ ఆ సముద్రం ఎపిసోడ్ కానీ అసలు ఊర మాస విజువల్స్ అయితే ఉన్నాయి. విజువల్స్ అయితే పిచ్చెక్కించేలా ఉన్నాయి. ఇక కొంచెం మైనస్ ఏంటంటే అనిరుద్ బీజిఎం భయ్య. ఎక్స్పెక్ట్ చేసినది అంటే ఉంది, బాగానే ఉంది, కానీ ఎక్స్పెక్ట్ చేసినంత మాత్రం అనిరుద్ బీజిఎం ఇవ్వలేదు అని నాకు అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది? ఇక ఆ తర్వాత ఆలోచిస్తే మన సైఫ్ అలీ ఖాన్ లుక్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. అంటే ఇంకొంచెం మాస్గా పెడితే బాగుండు అనిపించింది. మరీ కొంచెం ఎటకారంగా లుక్ అయితే అనిపించింది. ఆ లుక్ ఒకటి నాకు బాగా అనిపించింది. ఇక ఇవి రెండు తప్ప ఇక ట్రైలర్ మొత్తం నాకు నచ్చింది. ట్రైలర్లో డైలాగ్స్ కానీ, స్క్రీన్ ప్రజెన్స్ కానీ, అసలు మెయిన్ క్యారెక్టర్స్ కానీ, జాహ్నీ కపూర్ కానీ, మన గెటప్ సీన్ కానీ, ఇక అందరు చాలా బాగా నచ్చింది. ఇక ట్రైలర్ కట్ కూడా అసలు నెక్స్ట్ లెవెల్ కట్. అసలు స్టోరీ ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న బిట్ లాగా మనకైతే ఈ ట్రైలర్లో వదిలారు. ఇక సినిమా థియేటర్లో చూడాల్సిన సినిమా. నేను బాగా చెప్తున్నా, థియేటర్స్లో చూడడానికి మాత్రమే ట్రై చేయండి ఈ సినిమాని మాత్రం. ఇక థియేటర్లో మిస్ అయితే మాత్రం వేస్టే. ఎందుకంటే ఆ రేంజ్లో ఉంటుంది. ఆ ఫైట్స్ కానీ, ఆ బీజిఎం కానీ, అసలు ఆ విజువల్స్ కానీ, ఆ రక్తపాతం కానీ అసలు ఊహించుకుంటేనే భయం వేస్తుంది. థియేటర్స్లో 27th రోజు అసలు మన పరిస్థితి ఏమైపోతుందని. అనిరుద్ బీజిఎం తర్వాత సైఫ్ అలీ ఖాన్ లుక్ తప్ప ఇక ట్రైలర్ మొత్తం అద్దిరిపోయింది. ఇక మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. గాయస్, థ్యాంక్ యూ వెరీ మచ్.